ట్రైన్ అయితే వచ్చింది కానీ చాలా జనం ఉన్నారు. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. మామూలుగా లేదు జనాలు. ఉన్న 3 జనరల్ బోగీలకి 300 మంది ఉన్నారు. ఎలా ఎక్కాలో ఏమో పెద్ద టాస్కే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మా ఫ్యామిలీ కలిసి ఊరైతే వెళ్తున్నాం. ఇక స్టేషన్ వరకు అయితే మా డాడీ డ్రాప్ చేస్తున్నాడు. స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. దీన్ని చూసి గుడి అనుకోమాకండి, ఇది రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే. ఏంటంటే మా డాడీ రావట్లేదు, ఆయన జస్ట్ మమ్మల్ని డ్రాప్ చేయడానికే వచ్చాడు. ఇంకా ఆయన వెళ్ళిపోయారు. మేము కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా లోపలికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి. టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్ చెక్ చేసాం, కానీ అన్ని వెయిటింగ్ లో ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ మేము టికెట్ తీసుకున్న కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తాం. చాలా మంది ఉన్నారు. అసలు టికెట్ తీసుకుని ఒక యుద్ధమే చేసాం అనమాట. హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళడానికి టికెట్లు దొరకలేదు, కానీ మళ్ళీ రిటర్న్ అవ్వడానికి అయితే టికెట్లు దొరికినాయి. మా అదృష్టమనే చెప్పాలి. టికెట్లు లేకపోతే పెద్ద టాస్కే, అసలు సాహసమనే చెప్పాలి. స్టేషన్ వచ్చే వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పి. మేము వెళ్ళాల్సిన ట్రైన్ కి 3 జనరల్ బోగీలు ఉన్నాయి. దాంట్లో ఇంతమంది వెళ్ళాలి, అసలు మామూలుగా ఉంది. ఇప్పుడు అలా వెయిట్ చేస్తుంటే ట్రైన్ అయితే వచ్చింది. దీని అమ్మ ట్రైన్ రావడం ఏంటో తెలియదు, కానీ జనాలు అందరూ ఒక్కసారిగా క్యూ పెట్టేశారు. దూడ తీరిపోద్దు ఇప్పుడు ఎక్కేసరికి. ఏదో అలా కింద మీద పడి లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళడం ఏమో తెలియదు, కానీ సగం టైం అంతా అంకుల్ వాళ్ళతో గొడవపడమే సరిపోయింది. అటు తిరిగి ఏదోలాగా గొడవపడి ఆ ప్లేస్ అయితే సంపాదించుకున్నాం. ట్రైన్ లో ట్రావెలింగ్ అంటే పక్కా రిజర్వేషన్ అయి ఉండాలి, లేదంటే ఈ జనరల్ లో అంతా జగడం. చాలా కొద్దిసేపు తర్వాత సమోసా వాళ్ళు అయితే వచ్చారు. ఈ ట్రైన్ లో సమోసా తినకపోతే ట్రైన్ లో ట్రావెల్ చేసిన ఫీల్ అనిపించదు. ఇంకో ప్లేట్ సమోసా అయితే తీసుకున్నా. 3 కలిపి 30 రూపాయలు అంట. దీంతో పాటు ఇంకో ప్లేట్ తీసుకున్నా. సమోసాలు తినేసి నిద్ర రాకపోయినా సరే కళ్ళు మూసుకొని ఆ రోజు నైట్ అయితే ఏదోలాగా పడుకున్నాం. ది నెక్స్ట్ డే ఫైనల్లీ మార్నింగ్ 5 అవుతుంది. దిగేసాం. ఆంధ్ర జనాలకి బాగా తెలిసిన పేరు తుని. ఇదే మా ఊరు. ఇక్కడ నుంచి మనం బస్ పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. ఆ బస్ కోసం మళ్ళీ ఇంకాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. మామూలుగా చుక్కలు కాదు అయ్యా. పడుకుందామంటే మెడకాయ నొప్పి, ఎక్కువసేపు కూర్చుంటే కింద అంత బంప్ అంతా నొప్పి. స్టేషన్ నుండి బయట రాగానే ఆటో కనిపించింది. ఇంకా బస్ కేం పోతాంలే అని చెప్పి ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళేది నర్సీపట్నం అనమాట. తుని నుంచి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ నర్సీపట్నం నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైన పవన్లోకి అయితే వెళ్ళాలి. ఇంకా అలా హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత నర్సీపట్నం అయితే వచ్చేసాం. ఇంకా మంచి వ్యూ చూపిస్తా. మా ఇంటి దగ్గర నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. అనిపిస్తుందా? ఆ వైట్ కలర్ ఇల్లే మా ఇల్లు. మీకు మంచి వ్యూ చూపిస్తా అని చెప్పాను కదా, అదే ఈ వ్యూ అనమాట. మా ఇంటి పైన చూస్తే కింద ఉన్న పొలం, మా ఇంటికున్న కొండలు, చెట్లు, మొత్తం గ్రీనరీతో సూపర్ గా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఇలా ఉంది. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంకోలా ఉంటాయి, చూపిస్తుంది కూడా. ఓకే, షాప్ అయితే వచ్చాం అనమాట వాటర్ బాటిల్ కోసం. ఎందుకంటే ఇక్కడ మనకి బోరు అంటే మంజీరా వాటరే, కాకపోతే ఇక్కడ ఈ ఊర్లో వాటర్ తాగాను అనుకో వికెట్ అవుట్ అయిపోతా. ఫుల్ కోల్డ్ అయిపోతుంది. ఆల్రెడీ కోల్డ్ అయిపోయింది. ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి తినేసి ఇంక ఇక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంక ఇక్కడ నుంచి ఒక ఆటో మాట్లాడుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంకా వెళ్ళే దారిలో కనిపించే వ్యూ అంతా స్వర్గంతో సమానం. అసలు చూడండి మీరే. వ్యూ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి. ఇంకా మొత్తానికి ఊర్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఎంటర్ అవడంతో చూడొచ్చు మొత్తం లైటింగ్ డెకరేషన్ ఎలా పెట్టారో. సేమ్ మొత్తం ఇదే డెకరేషన్ తో ఊరు ఎంట్రన్స్ నుంచి ఊరు ఎగ్జిట్ వరకు ఉంటది. అమ్మాయ ఫైనలీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇదిగో ఇదే ఆ ఇల్లు. ఒకప్పుడు ఇల్లు చాలా అందంగా ఉండేది. పెద్ద జామ చెట్టు ఉండేది మధ్యలో, అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. కానీ ఇప్పుడు అది లేదు. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. శుభ్రంగా వాడే చికెన్ చాలా తాగుతున్నాయి అన్నమాట. ఎండ మాత్రం మామూలు బీవర్చున్నాను. ఏదో చేసేస్తున్నాను. అట్లా లేస్తుంది. మేము వచ్చేసరికి మొత్తం వంట అంతా రెడీ చేసి పెడుతుంది. పప్పు, అప్పడాలు, వేడి అన్నం, అది కూడా వేడి ఎండలో. అప్పుడు మా అమ్మమ్మ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసింది. ఇంకా ఫ్రెష్ అయి తినేసి అలా సాయంత్రం వరకు పడుకున్న తర్వాత మీకు ఒక సన్సెట్ వ్యూ అయితే చూపిస్తా. 2 hours later. హలో గైస్, చెప్పాను కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి టెరెస్ మీద నుంచి వ్యూ ఎలా ఉంటుందో తెలుసా? ఒక పక్క సన్సెట్, దాని వెనకాల మంచి పెద్ద కొండలు. ఒక్క నిమిషం చూపిస్తా. ఇప్పుడు మనం ఆ ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ మీద ఎక్కుదాం, మొత్తం ఊరంతా చూపిస్తా. ఇప్పుడు మనం ట్యాంక్ మీద అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా అవసరం ఉంటుంది. వాటర్ ట్యాంక్ పై నుంచి వ్యూ అమ్మా ఇది.
ఈ వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కితే ఊరు మొత్తం A to Z కనిపిస్తుంది. ఆ చుట్టూ కొండలు, ఆ చెట్లు, ఆ ఇల్లు చాలా చూడడానికి మాత్రం సూపర్ ఉంది అసలు. సో గైస్ పైన వ్యూ అయితే ఇలా ఉంది, వచ్చింది అనుకుంటా. ఇంకా పైకి వెళ్ళొచ్చు అనుకో. ఇంకా పైన ఇంకా మా బుడ్డ ఇల్లు కనబడుతుంది చూడండి. మా ఇల్లు అదే. ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో అయితే అయిపోలేదు, దీని కంటిన్యూ అనేది నెక్స్ట్ పార్ట్ లో. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్.